వెల్కమ్ టు ద లాటెల్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే దావా గురించి సివిల్ ప్రొసీజర్ కోడ్లో సివిల్ కేసుల్లో సివిల్కి సంబంధించి దావాలు ఎలా ఫైల్ చేయాలి, దావా యొక్క సివిల్ దావా యొక్క స్టేజెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. సివిల్ ఏ దావా అయినా కానీ 26 సబ్ క్లాస్ 1 ఆఫ్ సిపిసి ప్రకారం సివిల్ దావా అనేది ఫైల్ చేస్తారు. దీన్ని సివిల్ దావాని సివిల్లో ఏ దావా వేసినా ఒరిజినల్ సూట్ అంటారు. ఈ ఒరిజినల్ సూట్లో దావా ఫైల్ చేసే అతన్ని ప్లెయింటిఫ్ అంటాము. అలాగే మనం ఎవరి మీద అయితే దావా ఫైల్ చేస్తున్నామో అతన్ని డిఫెండెంట్ అంటాము. అలాగే ఈ సివిల్ దావాల్లో ఫస్ట్ ప్లెయింటిఫ్ని వాది అని, డిఫెండెంట్ని ప్రతివాది అని పిలుస్తాము. అలాగే ఈ యొక్క ప్రతివాది మీద మనం ఈ దావా అనేది ఫైల్ చేస్తాం. అలాగే సెక్షన్ 4, 5, 6 అండ్ 21 ఆఫ్ ద సిపిసి ప్లెయింట్ యొక్క డెఫినేషన్ అంటే ఏంటి, ప్లెయింట్ అంటే ఏంటి, ప్లెయింట్ యొక్క డెఫినేషను ఈ సెక్షన్లో చెప్తున్నాయి. అలాగే ప్లెయింట్ ఎలా ఫైల్ చేయాలి, ప్లెయింట్ యొక్క డెఫినేషన్ ఏంటి, ప్లెయింట్ అంటే ఏంటి అనేది సెక్షన్ 4, 5, 6, 7 అండ్ 21 ఆఫ్ సిపిసి తెలియజేస్తుంది. అలాగే అదేవిధంగా ప్లెయింట్ అనేది ఫైల్ చేసిన తర్వాత ప్లెయింట్కి ఒక నెంబర్ ఇస్తారు, దాన్ని ఓఎస్ నెంబర్ అంటాము. ఆ ఓఎస్ నెంబరు ఇచ్చిన తర్వాత సమన్ సర్వ్ అనేది దావాలో మెయిన్ ఇంపార్టెంటు. సమన్ సర్వ్ చేయడం అనేది ఆర్డర్ 5, అలాగే ఆర్డర్ 5లో అలాగే సెక్షన్ 27లో వివరించడం జరిగింది. సమన్ అనేది ఎలా సర్వ్ చేయాలనేది సిపిసి ఆర్డర్ 5, అలాగే సెక్షన్ 27లో సమన్ సర్వ్ చేయడం ఎలాగనేది వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే సమన్ సర్వ్ అయ్యాక ఆర్డర్ 8 అలాగే రూల్ 1 ఆఫ్ సిపిసి ప్రకారం ఆర్డర్ 8 రూల్ 1 ఆఫ్ సిపిసి ప్రకారం ప్లెయింట్ ఫైల్ చేసిన తర్వాత సమ్మన్ సర్వ్ అయినాక డిఫెండెంట్కి సమ్మన్ సర్వ్ అయినాక 90 డేస్ లోపు వకాల్తా వేసుకున్న తర్వాత, లేదంటే సమ్మన్ సర్వ్ అయిన 90 డేస్ లోపు డిఫెండెంట్ అంటే కౌంటర్ అయ్యాలి. దాన్ని రిటర్న్ స్టేట్మెంట్ అంటాం సివిల్లో. ఆ రిటర్న్ స్టేట్మెంట్ అనేది 90 డేస్ లోపు ఫైల్ చేయాలి. 90 డేస్ లోపు ఫైల్ చేయకపోతే సివిల్ దావా ఎక్స్పార్టీ అయిపోద్ది, ఎక్స్పార్టీ ఆర్డర్ ఇస్తారు. అలాగే ఈ సమన్స్ సర్వ్ అయ్యాక రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేశాక అప్పుడు సమన్స్ అనేది ప్లెయింటిఫ్ సైడ్ ఎవిడెన్స్ అనేది స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ స్టార్ట్ అయ్యే ముందు ఇష్యూస్ ఫ్రేమ్ అనేది చేస్తారు. ఆ ఇష్యూస్ ఫ్రేమ్ చేసిన తర్వాత సెక్షన్ 89 ఆఫ్ సిపిసి ప్రకారం కోర్టు ఒక ఇష్యూస్ ఫ్రేమ్ చేసే ముందు కోర్టు జడ్జి గారు ఒక అవకాశం ఇస్తారు. కేసు రాజీ పడతారా, ఏదైనా ఉంటే సెటిల్ చేసుకోమని ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే కేసు సెటిల్ అవుద్ది, లేదంటే ఇష్యూస్ ఫ్రేమ్ చేసి ప్లెయింటిఫ్ సైడ్ ఎవిడెన్స్ పెట్టమంటారు. ప్లెయింటిఫ్ సైడ్ ఎవిడెన్స్ పెట్టిన తర్వాత ప్లెయింటిఫ్ సైడ్ ఎవరైతే దావా వేసిన వ్యక్తి ఉన్నారో అతన్ని ఎవిడెన్స్ పెట్టి అతన్ని చీఫ్ ఎవిడెన్స్ ఫైల్ చేసి అతని ఎవిడెన్స్ చీఫ్ ఎగ్జామినేషన్ అతనితో ఎవిడెన్స్ చీఫ్ ఆడిట్ ఫైల్ చేసిన తర్వాత ప్లెయింటిఫ్
డిఫెండెంట్ సైడ్ లాయర్ గారు అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలా ప్లెయింటివ్ సైడ్ ఎంతమంది ఉంటే అంతమంది విట్నెస్లను ప్రవేశపెట్టిన తర్వాత ప్లెయింటివ్ సైడ్ చీఫ్ ఎగ్జామినేషను చీఫ్ అడ్వకేట్ మనం ఫైల్ చేస్తాం. డిఫెండెంట్ సైడ్ అడ్వకేటు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. అలా ప్లెయింటివ్ సైడ్ ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇకపోతే డిఫెండెంట్ సైడ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఆ డిఫెండెంట్ సైడ్ కూడా ఎవిడెన్స్ కూడా ఏమైనా ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుని డిఫెండెంట్ సైడ్ కూడా సేమ్ చీఫ్ అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత అప్పుడు డిఫెండెంట్ సైడ్ ఎవిడెన్స్లో ప్లెయింటివ్ సైడ్ లాయర్ గారు డిఫెండెంట్ సైడ్ ఎవిడెన్స్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ సివిల్ దావాల్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ దావా ఎవరైతే ఫైల్ చేశారో ప్లెయింటివ్ సైడ్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ అనేది చెప్తారు. ఈ ప్లెయింటివ్ సైడ్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ అనేది చెప్పిన తర్వాత అప్పుడు డిఫెండెంట్ సైడ్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఓరల్గాను చెప్పొచ్చు, అలాగే రిటన్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత డిఫెండెంట్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత జడ్జి గారు కేసుని జడ్జిమెంట్కి వేసుకుంటారు. ఈ జడ్జిమెంట్కి వేసుకుని కేసుని ఫైనల్ డిగ్రీ జడ్జిమెంట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా సివిల్ దావా అనేది ఈ స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ ప్లెయింట్ ఫైల్ చేయటం, అలా తర్వాత నెంబర్ అవటం, ఓఎస్ నెంబర్ అవుద్ది. సివిల్కి సంబంధించి ఏ దావా ఫైల్ చేసినా కానీ ఓఎస్ అని ఒక నెంబర్ ఇస్తారు. ఆ ఓఎస్ నెంబర్ అయిన తర్వాత సమన్ సర్వ్ చేస్తారు. ఆ సమన్ సర్వ్ చేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుద్ది. ప్లెయింటివ్ సైడ్ ఎవిడెన్స్, డిఫెండెంట్ సైడ్ ఎవిడెన్స్, అలాగే ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ప్లెయింటివ్ సైడ్ అడ్వకేట్ చెప్తాడు, తర్వాత డిఫెండెంట్ సైడ్ అడ్వకేట్ చెప్తాడు, ఆ తర్వాత జడ్జిమెంట్ ఫ్రెండ్స్. ఇది క్లుప్తంగా సివిల్ దావాల యొక్క ప్రొసీజర్. ఇది ఇలా ట్రయల్ జరుగుద్ది. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరలా మేము ముందుకు వస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.